పేరు చెప్పలేను. నాకు బెంగళూరు నుంచి ఒకళ్ళు కాల్ చేశారు. ఓకే. సో వాళ్ళు ఆ అమ్మాయి బాధితులు. అబ్బాయి 14 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, 16 ఏళ్ల రిలేషన్షిప్. ఆ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, వివిధ విధాల కేసులు పెట్టి రకరకాలుగా ఉన్నా, ఒక 8 ప్లేసెస్లో కేసులు పెట్టినా అబ్బాయి ఇంకా అమ్మాయిని విల్లింగ్గా తీసుకొని పిల్లల కోసం భరించడానికి రెడీగా ఉన్నారు. హస్బెండ్. ఓకే. సో మేడం, ఇది నాకు కేస్ పిటిషన్, నాకు కాల్స్ వస్తాయి కదా యూజువల్ క్లయింట్స్. సో సలహా అడిగారు నన్ను, మేడం ఏం చేయమంటారు, యాక్సెప్ట్ చేయాలని ఉంది నాకు, నేనేమన్నా మెంటల్గా ఇది అవ్వాలంటే. ఆయన సార్ గంటలో అవ్వదంటే హీ ఇమీడియట్లీ పెయిడ్ నెక్స్ట్ 3 hours. ఇమీడియట్గా పే చేసి వినండి మేడం అని చెప్పి మొత్తం విన్న తర్వాత, మీకు ఏం కావాలి సార్ అన్న. నాకు నా పిల్లలకి తల్లి కావాలి మేడం అంటే, మరి ఇలాంటి తల్లి ఉంటే పర్లేదా మీకు అన్న. నాకు ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా చాలా మంచి పేరున్న ఆయన, యూట్యూబ్లో కూడా బాగా ట్రెండింగ్ ఆయన. మనం ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా ఆ ఫోన్ ఎత్తుతారు, ఎందుకంటే అనవసరంగా ఎవరికి చేయను కాబట్టి. ఇమీడియట్గా ఆయన ఫోన్ ఎత్తారు, లైన్లో పెట్టి, సార్ ఫలానా వాళ్ళు టైం ఇది, ప్రశ్న జాతకం ప్రకారం నాకు చెప్పండి అని. ఈ అబ్బాయి దగ్గర నేను అడగాల్సిన ప్రశ్నలు అడిగించి కట్ చేసి 5 minutes ఆగి చేయండి అని చెప్పా. అమ్మ, ఇతను ఇమీడియట్గా యూ షుడ్ కన్సిడర్ కటింగ్ దిస్ రిలేషన్షిప్. ఇది కనుక కంటిన్యూ అయితే ఇబ్బంది, డివోర్స్ అయిపోద్ది. సార్ మరి పిల్లలు ఉన్నారు అంటే, శుభ్రంగా ఇంకొక పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి 2 ఏళ్లలో. అందమైన క్యూట్గా తెల్లగా బొద్దుగా ఉన్న అమ్మాయి వస్తుంది, అండ్ 2 పిల్లలు ఒకళ్ళు అయితే ఉండకపోవచ్చు అని 3 ప్రశ్నలు అడగచ్చు మనం. సో నేను ఏ క్లయింట్ వచ్చినా సరే, ఒకటి కాలమాన పరిస్థితి, వాళ్ళ ఇంటెన్షను, సఫరింగ్ స్టేట్, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, యాజ్ పర్ లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ. ఇది ఏ అడ్వకేట్ చూడరు, అండ్ అది చెప్పేస్తే వాళ్ళు మన కేసు కూడా ఇవ్వరు యాక్చువల్గా. ఇట్ ఈస్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్ అండి. లైక్ అంటే ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. అడ్వకేట్స్ అంటే వాళ్ళకి అసలు బిలీఫ్ సిస్టమే కొంచెం ఇలాంటి వాటి మీద ఉండదు, ఈ కర్మ ఇలాంటి వాటి గురించి. బట్ మీరు ఎలాగా దీన్ని, అంటే మీరు అక్కడ ఒక ఆస్ట్రాలజర్తో కనెక్ట్ అయ్యారా? నేను 18 ఏళ్లకే మా అమ్మగారు నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి బ్రహ్మజ్ఞానం కుండలిని సాధన నేర్పించారు. టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉండేది నాకు. 1 year 9 months అయిపోసా మంత్రాలు చదివేసేదాన్ని. సో టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పేశారు మా నాన్నగారు. అయ్యో. సో మన లైఫ్ లో ఏది జరిగినా శ్వేత, ఎస్పెషల్లీ డివోర్స్ కేసులు నాకు ఏదొచ్చినా, ఫస్ట్ ఐ లుక్ ఇన్ టు లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ. మనకి ఎందుకంటే మొరాలిటీ వేరు, మోరల్ అని ఉంటుంది. నేను ఐ లవ్ స్టడీయింగ్ పాతకాలం పుస్తకాలు. నేను పాలు తాగాలంటే కథ చెప్పాలి, ఒక ముద్ద గుట్టకేయాలంటే నాకు పురాణాలు చెప్పాలి మా అమ్మగారు, అలా పెంచారు నన్ను. సో మీకు ఎనర్జీస్ మీద కూడా మంచి గ్రిప్ ఉంటుందేమో. లైక్ అంటే పీపుల్ ని చూడగానే వీళ్ళు పాజిటివ్, వీళ్ళు అబ్బో చాలా, అసలు మొహం చూస్తే చెప్పేస్తాను. నా మొహం చూసి చెప్పండి. ఇప్పుడు కాదు, అట్లా అని కాదు, మా కెమెరామెన్ మొహం చూసి చెప్పండి. చాలా చెప్పాను శ్వేత, చాలా మంది మంచి మీడియాలో మిత్రులు కూడా ఉన్నారు, అలా చెప్పడం వల్ల జరిగినవి కూడా ఉన్నాయి. వెరీ గుడ్ ఫ్రెండ్స్, చెప్తాను. ఓకే. అండ్ వీళ్ళకి మనం చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా నేను వైఫ్ అండ్ హస్బెండ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మనకేం వస్తుంది, కామన్, దట్స్ అ ప్రొఫెషనల్ థింగ్. బట్ నేను ఫాలో అయిన, నాకు 2004లో బ్రహ్మజ్ఞానం చేశా, అంటే 4th level ఆఫ్ కుండలిని సాధన, ఐ బికమ్ అ గురు. లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ, వీళ్ళు చిట్టాపద్దులు చెప్పాల్సింది ఇంట్లో భార్యతోనో భర్తతోనో ఖర్చులో ఏవో ఉంటాయి. నా ఖర్చులు లెక్క ఎట్లా ఉంటుందంటే, చిత్రగుప్తుడు చిట్టాపద్దులో నాకు పుణ్యం వెళ్తుందా పాపం వస్తుందా అని చూసుకుంటా. తింటానికి నాకు 120 రూపాయలు అకౌంట్లో ఉన్నా, అమ్మో మనకి ఇది ఇంపార్టెంట్. సో ఈ చిట్టాపద్దులు వేసి ఆ రోజు అబ్బాయి దగ్గర ఓన్లీ ఆ 3 hours టైం తీసుకుని డివోర్స్ ప్రకారం మీరు ముందుకెళ్ళండి అని చెప్పాను. అబ్బాయికి అది మెంటల్ షాక్, బికాజ్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. హీఈస్ ఆల్సో నాట్ రెడీ టు లివ్ హర్ కదా, నాట్ రెడీ టు లివ్ హర్. అండ్ అసలు ఆ టార్చర్ చెక్ లిస్ట్ చూస్తే ఎవరికైనా, ఏ అడ్వకేట్ అయినా బెంబెలెత్తిపోతారు. బట్ స్టిల్ నౌ he took 3 months time, and finally just took 15 days back he replied, మేడం మెంటల్గా ప్రిపేర్ అయ్యాను నేను, నాకు డివోర్సే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత ప్రయత్నించా. సో కర్మ ఏం చేస్తుందంటే బుద్ధిని మారుస్తుంది. ఆ రోజు నేను అబ్బాయికి ఏదో ఒకటి సర్ది చెప్పుంటే, ఈ చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో ఆ రోజు నిజంగా 3 నెలల క్రితం శ్వేత నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. ఐమ్ టెల్లింగ్ ఆన్ కెమెరా, నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. ఐ వాజ్ ఇన్ డెట్స్ అండ్ ఆల్. ఇవాళ చేతిలో భగవంతుడి దయ వల్ల చక్కగా ఒక మంచి ధనార్జన స్టేట్కి వచ్చాను. ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ వచ్చేలాగా ఒక కంపెనీకి ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్ అండ్ రిటైనర్ ఫీజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో నువ్వు ధర్మం కర్మం ఫాలో అయ్యావనుకో, నీ దగ్గర లేనప్పుడు
అసలు ఇంకా అంటే ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే గతి లేని స్థితిలో నువ్వేం చేస్తున్నావు అనేది పంచభూతాలు చూస్తాయి సాక్షిగా. అవి క్రెడిట్ డెబిట్ అకౌంట్లోకి వెళ్తాయి. ఓ ఈ అమ్మాయి ఏం లేకపోయినా అతన్ని మోసం చేయలేదు, ధనార్జన కోసం శరీరాన్ని కానీ మానాన్ని కానీ మానసిక స్థితిని కానీ మెంటల్ని కానీ అమ్ముకోలేదు. సో విధి విధానాలను ఫాలో అవుతుందంటే ఇట్లా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేశాడు. ఎనీథింగ్ 90 days లో వస్తుంది. ఎప్పుడైనా శ్వేత జీవితంలో నాకు అర్థమైంది, ఏ రోజైతే నేను ఈ మాట పుస్తకంలో చదివినప్పుడు నా బుర్రలోకి వెళ్ళినప్పుడు రియలైజ్ అవ్వలేదు, కానీ అనుభవపూర్వకంగా రియలైజ్ అయ్యాను. నా దగ్గర ఎంత ఉంటే ఎదుటివాడికి అర్హత ఉండాలి, అపాత్ర దానం చేయను, అట్లా అడ్డదిడ్డంగా అడిగితే కాదు, లేదా కర్మన్నా ఉండాలి. నీకు నాకు పూర్వజన్మలో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నా ఇచ్చేస్తా, లేదు నీకు నిజంగా జెన్యూన్గా ఉందంటే అప్పు చేసైనా ఇస్తా. రియల్లీ నైస్. సో ఏదైనా క్వశ్చన్ అడిగే ముందు మీరు ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇచ్చారు కాబట్టి దాంట్లోంచి మిమ్మల్ని క్వశ్చన్ తీసుకుంటాను. ఏం జరిగింది ఆ కపుల్కి మధ్యలో? ఇవాళ రేపు అందరూ నేను కొంచెం మగపక్షపాతిని అనే ట్రెండింగ్ అవుతున్నాను, కానీ ఇప్పుడు ఈ 2 years లో మనం గమనించుకుంటే శ్వేత, ఆడవాళ్ళు మనసుకి, శారీరక సుఖానికి అండ్ మెంటల్ హైపుల్కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎడిక్ట్ అవుతున్నారు. భర్త, పిల్లలు, నా కుటుంబం, సొసైటీ, ఎథిక్స్ లేవు అని చెప్పను, ఉన్నా ఫాలో అవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పగలను. చాలా మంది ఆ ఫాలో అవ్వకుండా వేరే దారులు పెడదారులు పట్టడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సో ఈ కేసులో కూడా షీ హాజ్ అ వెరీ ఇన్స్టేబుల్ మైండ్ సెట్ అండ్ ఆల్ దాట్, అండ్ డీటెయిల్స్ మరీ దారుణంగా ఉన్నను. బట్ మీరు ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే పీపుల్కి తెలిసి కొంచెమైనా జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పాలంటే అసలు నేను ఆ వీడియోలు చూస్తుంటే ఇంత సైకిక్ని ఈ అబ్బాయి 14 ఏళ్ళు ఇలాగ అరిచేసి, పిల్లల్ని కొట్టేసి, ఆయన్ని అరిచేసి, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా గమనించుకోకుండా ఆవిడ పలు విధాలుగా రాక్షసత్వంగా ప్రవర్తించడం, దూషించడం ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్. మెడికేషన్ కూడా ఆయన వాడిస్తున్నారు. చాలా మంది అబ్బాయిలకి క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, డీటెయిల్స్ పక్కన పెడితే, అమ్మాయిలకి ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో దాన్ని ఎప్పుడు క్షమిస్తూ భరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే క్షమించి సహించి భరించేవాడే భర్త, లేకపోతే నువ్వు అసలు భర్తే కాదు. ఓకే, బట్ అది తగు మోతాదులో, పక్కన బ్రాకెట్స్ లో తగు మోతాదులో. ఎందుకంటే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల వచ్చి నిన్ను సర్దుకుపోయి అమ్మ కన్నా ఇంకా మనకి ఎక్కువగా నిన్ను ప్రేమించడం, కావాల్సిన ఇవ్వడం, సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి బ్యాలెన్స్. చాలా మంది అబ్బాయిల రిలేషన్షిప్స్ లో నేను చూస్తున్నది, పోన్లేండి మేడం, మారుతలేండి మేడం అని మెంటల్ గా వీళ్ళకి అర్థం కావట్లేదు హౌ మచ్ ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఇలా పరువు రేపొద్దున వచ్చేవాళ్ళు ఇతనేదో టార్చర్ పెట్టారని క్రియేట్ చేస్తున్నారు ఈ అమ్మాయిలందరూ. నేను చెప్పాల్సింది ఏంటంటే, టార్చర్ పెట్టేదే అమ్మాయిలు, ఇబ్బంది పెట్టేదే వాళ్ళు. అండ్ ఆ బ్యాలెన్సింగ్ లేకుండా 90% ఈ అమ్మాయి టార్చర్ పెడుతుంది. చెప్పాలంటే 10% ఈ అబ్బాయి ఊహించుకుంటున్నాడు సుఖ పెడుతుందని. ఏది దివర్ ఎపిసోడ్స్ ఉంటాయి మెంటల్ సైకలాజికల్ లో, కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి టూ మచ్ టార్చర్ పెట్టిన తర్వాత బేబీ సారీ బేబీ అని చెప్పదు, చూసావా, అది నిజం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అదేంటి జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైనప్పుడు ఒక టైం తర్వాత ఎవరికైనా కానీ ఒక కాంప్రమైజ్ అనేది వస్తుంది. ఏదో తిట్టేసానులే అయిపోయింది ఎందుకులే అని చెప్పి చాలా మంది వెళ్ళి సారీ చెప్తారు. అది నిజమే కదా? 100%. నేను ఇందాక ఒక బ్యాలెన్సింగ్ మాట చెప్పాను. ఏం చెప్పాను? తిట్టుకోవడం, కొట్టుకోవడం అనేది ఇన్ఎవిటబుల్. అది కనుక జరగకపోతే అసలు మీరు మొగుడు పెళ్ళాలే కాదు. సాంబార్లో ఉప్పు ఎంత ఉండాలో గార్లిక్ వేస్తావా నువ్వు? సాంబార్లో ఎగ్జాంపుల్ అడుగుతున్నా. గార్లిక్ వేస్తావు, పసుపు కొమ్ము వేస్తావా? కుదిరితే పచ్చి పసుపు, మనం పసుపు వేసుకుంటాం. నేనేం చేస్తానంటే పచ్చి పసుపు కొమ్ము వేస్తాను. నేను ఆయుర్వేద చదువుకున్నాను, ఓకేనా. పసుపు కొమ్ము ఎక్కువైనా కలర్ మారిపోయి టేస్ట్ అంతా పసుపు పసుపు. అది ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సాంబార్ మొత్తంలో ఫ్లేవర్ పసుపు ఉందనుకో, ఆ సాంబార్ తీసుకెళ్లి షింక్ లో పారబోయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇంత మొక్కేసే బదులు నువ్వు ఇంతేసావు అనుకో, సాంబారే రోజు నీకు అంతే పెట్టి రోజు వేస్తున్నాను అనుకో, రోజు సాంబార్ తినగలవా? నీకు సాంబార్ అంటే ఇష్టమే,
ఓకే, ఎవరు అన్ని తినలేరు. కూరగాయలు ఉంటాయి సాంబార్లో. ఓకే, అందులో ధనియాల పొడి, జీరా పొడి, అన్ని సమపాళ్లల్లో ఈక్వల్ క్వాంటిటీస్ అండ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు దట్ సాంబార్. ఇంత సాంబార్ అయితే ఒకటి, ఇంతైతే ఒకటి, ఇంతైతే ఒక క్వాంటిటీ వేయాలి. జీవితంలో ప్రేమ కూడా, లేకపోతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఒక మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అ లవ్ రిలేషన్షిప్. మ్యారేజ్ లో సొసైటీకి నువ్వు రెస్పాన్సిబుల్. భార్యాభర్తలు అంటే వీళ్ళిద్దరూ కలిసి 2 ఫ్యామిలీస్ కి రెస్పాన్సిబుల్. అండ్ వీళ్ళిద్దరూ జన్మనిచ్చే ఒకళ్ళు ఇద్దరు జీవులకి రెస్పాన్సిబుల్. వాళ్ళిద్దరి పిల్లల జీవితం ఎలా గడపాలి, ఎలా గడుస్తుంది, ఎలా నడుస్తుంది అనేది వీళ్ళ బుద్ధి, జ్ఞానం, ప్రవర్తన బట్టి ఉంటుంది. అది వాళ్ళ జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చేది రెస్పాన్సిబిలిటీ. అవునా కదా, పిల్లల జీవితంలో సుఖం, సంతోషం. సో ఇంత టుగెదర్నెస్ కావాలి అంటే ఇద్దరికి ఎంత పాళ్ళల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండాలి, ఎంత ఉప్పు ఉండాలి, ఎంత ధనియా పౌడర్ వేయాలి. ఏదైనా కానీ అతి అనేది ఎప్పుడు ప్రమాదమే. సో ఏదైనా కానీ తగినంత అనేది మనకి మొదటి నుంచి నేర్పిస్తూ ఉంటారు. సో